సినిమా మటుకు సూపర్ 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 సూపర్. చాలా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. సూపర్ హిట్ అన్న. బాబీ కొల్లి గారికి ఈసారి బంపర్ సినిమా బాగుంది, సూపర్ ఉంది. అంటే ఇప్పుడు బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అంతా ఓవరాల్ బ్యాలెన్స్, అన్ని ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అయి ఉంది. సూపర్ హైలైట్ గా ఉంది. యాక్షన్ అయితే ఇంకా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? వైబ్రేషన్ వచ్చింది చెప్పాలంటే. చాలా బాగుంది మూవీ. స్టోరీ లైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటదని. అంటే పాప గురించి అంటున్నారు, ఎలా ఉంది? పాప గురించి, అప్పుడు పాప గురించి అండ్ వేరే స్టోరీ లైన్ ఉంది దానికోసం. బాలకృష్ణ అంటే డైలాగులు, ఫైట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ సూపర్ ఉన్నాయి. అది చెప్తున్నా హైలైట్ అన్ని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? వైబ్రేషన్స్ వచ్చాయి. అది చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. ఉన్నది ఒక్క సాంగ్ అయినా మొత్తం ఓవరాల్ మూవీ అయితే బాగుంది. సినిమా మటుకు ఎక్సలెంట్. ఊర్వశిపాటి కొంతమంది యూట్యూబ్లో చాలా నీచరంగా చెప్తున్నారు మా బాలయ్య బాబు గురించి. అసలు చండాలంగా అని చెప్తున్నారు. ఎందుకు చండాలం అండి? అసలు ఏంటి ఆ పాట సబ్జెక్టుకు ముందు వచ్చింది ఆ పాట. యూట్యూబ్లో ఎందుకు అసలు అలా చేస్తున్నారు? అసలు ఆ పాట సబ్జెక్ట్ ఏందో వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఆ మాట మాట్లాడాలి. కానీ ఒక డాగు మగరాజు అంటే ఒక డాగు ఒక్కడే, మహారాజు ఒక్కడే. సినిమాకి ఇద్దరు అనుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అసలు తమనంటే మా అగట్ట అదే జై బాలయ్య బాబు అనే వ్యక్తి, బాలయ్య బాబు అనే వ్యక్తి. అసలు ఆ చిన్నపిల్ల కూడా యాక్షన్ అదిరిపోయింది. ఇంకా ఒకటి విలన్, ఆయన పేరేం పేరు, బాబీ డేల్. అసలు అద్భుతంగా చేశాడు. సినిమా మటుకు సూపర్ 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 సూపర్. బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు మనకి. వర్త్ వాచింగ్. బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే చంపేసాడు సినిమా అయితే. మన బాగా కొట్టాడు సినిమా. పాటలు బాగున్నాయి. బాలయ్య బాబు యాక్టింగ్ సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా అసలు చాలా బాగుంటుంది. సినిమా అసలు నీ బోర్ ఎక్కడ కొట్టదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ నీకు సినిమా అయితే చాలా బాగుంది. నేను యాజ్ ఎ ఫ్యాన్ అని కాదు కానీ సినిమా అయితే చాలా చక్కగా ఉంది. స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా తీశాడు. ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు అసలు. సెకండ్ హాఫ్ చాలా చక్కగా తీశాడు అసలు. సంక్రాంతి అంటే బాలకృష్ణకి హిట్. నీకు సంక్రాంతి ఊపంతా సినిమాలోనే ఉంటుంది అసలు. మామూలుగా ఉండదు సినిమా. సంక్రాంతి స్టార్ట్. బాలయ్య బాబు సినిమాతో సంక్రాంతి స్టార్ట్ నీకు అసలు అదిరిపోయింది. బ్రహ్మాండమైన ఇచ్చారు బాలయ్య బాబు గారు. డాకు మహారాజుగా క్యారెక్టర్ వేరియేషన్స్లో మనం చూస్తే పూనకాలు వస్తాయి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ వేరియేషన్స్ చాలా బాగుంటాయి. జనాలు ఇంత సందడిగా కోలాహలంగా ఉందంటే ఈ సంక్రాంతికి మంచి ఇట్టు కొట్టామన్న ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నాం. బ్రహ్మాండం తమనైతే దాన్ని ఏమంటారంటే రోమాలు లెక్కపరిచేటట్టు కొట్టాడు. అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. పాటలు 3 సాంగ్స్ సూపర్ అండి. బ్రహ్మాండం. చాలా బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. సినిమా తీసే విధానం బాగుంది. కథ బాగుంది. ముఖ్యంగా సినిమాలో ట్విస్ట్ అదిరిపోతుంటుంది. మనం చూస్తే తెలిసింది. అది పాపకి సంబంధించిన క్యారెక్టర్ ఎలా చాలా ఫన్నీగా ఫ్యామిలీస్కి ఆ క్యారెక్టర్ ఆ ఏజ్ చాలా బాగా సబ్జెక్ట్ చాలా బాగా ఉంటుంది అన్న. సూపర్. అసలు మేము గుర్రాలు కాదండి, సింహాలతో కూడా చేసినా మాకు ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే చూసారుగా చిన్న పిల్లలు కూడా బాలయ్యని చూడాలని తాపత్రంతో పొద్దున్నే నిద్రలు మానుకొని అలా ఉన్నారు. సూపర్ హిట్ అన్న. చాలా బాగుంది. సంక్రాంతి స్టార్ట్ అయింది బాలయ్య బాబు సినిమాతోనే. ఓకే, ఫ్యామిలీనా మాసా క్లాసా అన్ని సినిమాకి పోటీతో మా బాలయ్య బాబు ఒక్కడ చాలు. ఏం అవసరంలా. బంపర్ డోపర్ హిట్ 200 days ప్లస్. విలన్ అసలు బాబీ డేలు అప్పుడు యానిమల్ గ్లాస్ డాన్స్ చేసాడు చూడు, మందు గ్లాసు, దానికి డబుల్ ఉండిద్ది ఇక్కడ సినిమాలో. మొత్తం బాబీ డేలు విలన్ క్యారెక్టర్కి బాలయ్య బాబుకి యాక్షన్కి ఎక్సలెంట్. అసలు తమన్ గురించి చెప్పాలంటే ఇంకేం చెబుతాం బ్రో. అక్కడ బాక్సులు బద్దలైనవి, ఈసారి బాక్స్ ఇరిగిపోయినాయి అంతే. అంటే స్క్రీన్ ప్లే మేము వాళ్ళు వేరే చూసి బాబీ గారి స్టోరీ ఎట్లా తీస్తారు అని కొద్దిగా డౌట్ ఉంది బాలయ్య బాబు అభిమానులుగా. కానీ బాబీ కొల్లి గారికి ఈసారి బంపర్ హిట్ పడిపోయింది. అది హీరోయిన్ ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్.
ఇట్స్ ఓకే. అంటే పాపకు సంబంధించిన స్టోరీని వాటర్ బాలయ్య బాబు వరుసగా ఇది మూడో సినిమా పాప. ఒకటి వచ్చేసి అఖండ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి భగవంత్ కేసరి, ఇది మూడోది. 3 డంపర్ హిట్. అది జై బాలయ్య. యాక్షన్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో అయితే ఒక ప్లేస్లో యాక్షన్ ఉంటుంది, అది సలార్ రేంజ్లో ఉంటుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కానీ పాప క్యారెక్టర్ అది ఎలా ఉంది? పాప క్యారెక్టర్ అనేది సెంటిమెంటల్లీ కనెక్ట్ చేయడానికి, అంటే సెంటిమెంటల్గా ఉండటానికి పాప క్యారెక్టర్ని అయితే పెట్టారు. ఆ పాప క్యారెక్టర్తో ఒక సెకండ్ హాఫ్లో అయితే ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది అనమాట, మిస్ అవ్వకూడదు. ఓటీటీలో కాదు, థియేటర్లోనే వచ్చి చూడాలి.